నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే కైలాస యాత్రకు ఒక ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొంది 2025 సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని యాత్రికులను అత్యధిక సంఖ్యలో కైలాస యాత్రను చేయించి అగ్రగామిగా నిలిచింది. ఇక 2026 కైలాస యాత్ర ఎలా చేయాలి, బెస్ట్ సీజన్ ఏంటి, వీసా పర్మిట్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ యొక్క డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వంటి ఎన్నో నియమ నిబంధనలు మనకు పూర్తిగా తెలియచేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కైలాస యాత్ర విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కైలాస యాత్ర ఈ పేరు వింటేనే అందరికీ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా కైలాస యాత్ర చేయాలనుకుంటారు. సో ఈ కైలాసం ఎక్కడుందంటే ఏం చెప్తారు, అలాగే గుడి గోపురం ఏమి ఉండని ప్రదేశంలో శివుణ్ణి ఎలా సందర్శిస్తారు, దాని గురించి చెప్పండి. ఎస్ అమ్మా, ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనకు మహన్యాసంలో ఒక మాట చెప్తారు తల్లి, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక మాట చెప్తూ వస్తారు, ఒక శ్లోకం. ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని, రమణీయతని, ఒక ఆహ్లాదాన్ని పొందేటువంటి ఒక గొప్ప ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఈ భూప్రపంచంలో ఒక కైలాసగిరి తప్ప మిగతాటువంటి ఏ ప్రదేశము ఒక ఆనందాన్ని ఇవ్వదు అని చెప్పేటువంటి ఒక మాట. కాబట్టి మన యొక్క మాంసపు శరీరంతో, మన కంటితో బ్రహ్మలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ వెళ్ళి దర్శించలేమమ్మా మనం. కానీ ఒక కైలాసగిరి అనేటువంటి ఈ ప్రాంతంలో మాత్రమే మీరు అన్నట్టుగా గుడి, గోపురము, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ లేని ప్రదేశాన సాక్షాత్తు ప్రకృతిలోనే మనం కైలాసాన్ని, అదేవిధంగా మానసరోవరం ఒడ్డున ముక్కోటి దేవతల్ని సైతం, కేవలం శివపార్వతుల యొక్క నివాసం ఆవాసమే కాదు, ముక్కోటి దేవతలను సైతం ఆనందంగా మన రమణీయతంగా చూసేటువంటి యొక్క అవకాశం దొరికేటువంటి ఒక ప్రాంతము అని చెప్పేటువంటిది. అయితే మన యొక్క పురాణాల్లో, ఇతిహాసాల్లో మనం గమనిస్తే వశిష్ఠుల వారైతేనేమి, పంచపాండవులు అయితేనేమి, తర్వాత ఆదిశంకరాచార్య స్వామి వారైతేనేమి, ఇలా చూసుకుంటే బుద్ధుడి యొక్క జన్మ మాయాదేవి, తన తల్లి అయినటువంటి మాయాదేవి పవిత్ర పుణ్యస్నానం ఆచరించి సరోవరంలో ఇక్కడ ఒక యోగ్యమైనటువంటి సంతానం కావాలని కోరుకుంటేనే గౌతమ బుద్ధుడు జన్మించాడని కూడా మనకు బుద్ధ పురాణం చెప్తూ వస్తుంది. సో కైలాస ప్రస్థానం గురించి కూడా మహన్యాసంలో, శివమహాపురాణంలో కూడా ఎంతో గొప్పగా వర్ణించబడినటువంటి ఒక వ్యవహారం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చార్ధామ్, అమర్నాథ్, నేపాల్, ముక్తినాథ్ వంటి ఇటువంటి యాత్రలన్నీ రాజులాంటి యాత్రలు అయితే ఈ అన్ని క్షేత్రాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ, ఇటు అష్టాదశ శక్తిపీఠాల్లో కానీ అన్ని ప్రదేశాలు మనం లింగాకారంలో విగ్రహాలని స్వామివారం దర్శిస్తూ వస్తాం. ఇవన్నీ యాత్రలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ యాత్ర ఏదైతే ఉందో అన్నిటికీ అతీతమైనటువంటిది, ప్రతి దగ్గర విగ్రహాన్ని చూసి మనం నిగ్రహంగా ఉండి మనం దర్శిస్తే సాక్షాత్తు కైలాసగిరి ప్రాంతంలో శివపార్వతుల్ని సైతం మనం మన కంటితో చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే అది కేవలం కైలాష్ అండ్ మానస్ సరోవర్. కాబట్టి ప్రతి ఒక్క హిందువుకే కాదు, ఇటు జైన్స్కి, బుద్ధులకి, మిగతా వారందరికీ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రగా భావించేటువంటి గొప్ప అవకాశం అని జీవితంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా వెళ్ళి రావాలి అనుకునే ఒక ప్రదేశం. అలాగే ఈ యాత్రకి అంటే సీజన్ వైజ్, అంటే మామూలుగా దీనికి ఒక సీజన్ ఉంటుంది, వెళ్ళాలనుకున్నప్పుడు బెస్ట్ సీజన్ ఏది అంటే ఏం చెప్తారు? కైలాష్ అండ్ మానస్ సరోవర్ లాంటి ఈ ప్రదేశంలో మంచుతో బాగా కప్పబడి ఉండి, అదేవిధంగా కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క యాత్రకు వెళ్ళడానికి మనకు ప్రకృతి అనుకూలించాలి అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి మనకు మే ప్రాంతంలో మనకు మంచు బాగా కరిగి ఆ తర్వాత మనం మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15 వరకు సుమారుగా మనం ఈ కైలాష్ యాత్రకి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి సమయము అని చెప్పచ్చమ్మా. అయితే ఒకసారి మనం బాగా గమనిస్తే జూలై, ఆగస్టులో లైట్గా వర్షాలు పడతాయన్నట్టుగా అపోహతో ఉంటారు చాలామంది. కానీ నేపాల్ పార్ట్లోనే మనము సంబంధించినటువంటి యొక్క మేఘాలు మొత్తం దాటుకుని హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం. సీ లెవెల్కి, సముద్ర మట్టానికి చాలా ఎత్తుగా వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా మనకు సంబంధించినటువంటి హై ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మేఘాలు దాటుకుని వెళ్ళిన తర్వాత బరువైన మేఘాలన్నీ కూడా కిందికి వెళ్ళిపోయి ఉన్నప్పుడు పైన డ్విజ్లింగ్ మాత్రం తప్ప, అంటే మనం వాషింగ్ మిషన్స్లో మనం బట్టలు వేసిన తర్వాత ఆరేసే ముందు ఎట్లా అయితే దులిపినప్పుడు తుంపర్లు పడతాయో ఆ తుంపర్లు లాగే వర్షం పడుతుంది, అందులోనే ఆక్సిజన్ కంటెంట్ ఉంటుందమ్మా. సో ఆ వాటర్ లెవెల్లో ఉన్నట్టు ఆక్సిజన్ కంటెంట్ కూడా హై ఆల్టిట్యూడ్లో మనకు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా మనల్ని కాపాడుతూ వస్తుంది.
సో మే నుండి మొదలు పెడితే సెప్టెంబర్ ఎండ్ అండ్ అక్టోబర్ 15-20 వరకు కూడా ఈ కైలాష్ యాత్ర చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. మిగతా సమయంలో మరీ మంచుతో కప్పబడి ఉండడము, వాతావరణం అనుకూలించదు కాబట్టి మే టు అక్టోబర్ వరకు ఇది రైట్ సీజన్ అని చెప్పచ్చమ్మా మనం. ఓకే, వెళ్ళాలనుకున్న వాళ్ళు మే టు అక్టోబర్లో కనుక బుక్ చేసుకుంటే ప్రాసెస్ కావాలంటే ఎలాగో మొత్తం అంతా మీరు చూసుకుంటారు కాబట్టి అది బెస్ట్ టైం అంటారు. సహజంగా మనం మేలో యాత్ర ప్రారంభం అయినప్పుడు లేదంటే ఏ మాసంలో వెళ్ళాలనుకున్నా కూడా మినిమం 3 months ముందే, అంటే ఇప్పుడు మనం ప్రాసెస్ మొదలు పెట్టుకుంటేనే పర్మిట్, వీసా, కావాల్సినటువంటి ఒక డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అన్ని ఇక్కడ నుంచి మన ఎంబసీకి సబ్మిట్ చేసుకుంటూ రావడం, అవన్నీ ప్రాసెస్ అన్ని ఇప్పుడు చేస్తే గానీ అప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉండదమ్మా. అలాగే ఈ 2026లో కనుక చూసినట్టయితే కైలాస యాత్రకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అలాగే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా అంతా ఎలా ఉంటుందంటారు భరత్ గారు? అమ్మ, కైలాసన్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్ర ఒకప్పుడు భౌగోళికంగా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా కాలక్రమేణా టిబెట్ ఆ తర్వాత టిబెట్ నుండి చైనా చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇప్పుడు పర్మిట్, వీసా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేటువంటిది అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ కంపల్సరీ అవసరం. దీంతో పాటు చిన్న వీసా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ వీసా అప్లికేషన్ ఫామ్స్ని మనం ఫిలప్ చేసుకుని చాలా ప్రశాంతంగా సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషన్ అంతా మనకు సబ్మిట్ చేస్తే ఎవరు కూడా ఎంబసీకి కూడా వెళ్ళకుండా మనం ఇక్కడ నుంచి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ సంబంధించిన ఒక వీసా పర్మిట్స్ అన్ని తెచ్చుకోవచ్చు. అండ్ ఆ వ్యవహారంగా మనకు పూర్తి అయిపోతుంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అమ్మా. అలాగే ఇండియన్స్తో పాటుగా యుఎస్ వాళ్ళు కావచ్చు, యూకే, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుంది? ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది సార్? అమ్మ, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఇందాక చెప్పినట్టుగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే మాలాంటి ట్రావెల్ ఏజెంట్ వరకు అప్రోచ్ అయ్యి వారికి పర్మిట్, వీసా కోసం వారి యొక్క డాక్యుమెంటేషన్ ఫిలప్ చేసి ఇస్తే వారు ప్రత్యక్షంగా ఎంబసీకి వెళ్లకుండా చేసుకోవచ్చు. వెరాజ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా ఇటు యుఎస్, యూకే, జర్మనీ అండ్ డిఫరెంట్ కంట్రీస్ అందరికీ ఫేర్లో తేడా వస్తుంది, పర్మిట్ అండ్ వీసా ఛార్జెస్లో తేడా ఉంటుంది, వారి డాక్యుమెంటేషన్స్లో తేడా ఉంటుంది. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా గమనించుకొని వ్యవహారం చేయవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూస్తే ఒక యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్ని మాత్రం పక్కకు పెడితే యూకే అండ్ మిగతా అన్ని కంట్రీస్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా లాంటి అన్ని కంట్రీస్కి సంబంధించి వీరందరికీ చైనా డైరెక్ట్గా చైనీస్ గవర్నమెంట్ వారికి వీసా ఆన్ అరైవల్ అని చెప్పి వారు రాగానే వీసా స్టాంపింగ్ వేయించి జస్ట్ పంపించేస్తుంది. కాబట్టి వారికి ఎక్కువగా సమయం పట్టదు. డైరెక్ట్గా కాఠ్మండు వచ్చేస్తారు, అక్కడ నుండి స్టాంపింగ్స్ వేయించుకోవడం అండ్ వెరీ నెక్స్ట్ మినిట్ వారు కైలాసన్ మానసరోవర్ యాత్రకి మనం వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. కానీ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రం, అంటే చైనా అండ్ యుఎస్కి ఉన్నటువంటి యొక్క సఖ్యత లేకపోయేసరికి డిఫరెంట్ ఫార్మాలిటీస్ అనేది పెడుతూ వారికి ముందుగానే టూరిస్ట్ వీసా లాంటివి ఇవ్వకుండా ఆపడము. అండ్ మానసరోవర్ అండ్ కైలాష్కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారు 4 days కాఠ్మండ్లో వెయిట్ చేసి అక్కడ వారికి ఎంబసీలో పాస్పోర్ట్ సబ్మిట్ చేసి ఫిజికల్గా వారు అపియర్ అయ్యి స్టాంపింగ్స్ వేయించుకుని వెళ్ళవలసి వస్తుంది. ఇలా కాకుండా కైలాష్ మానసరోవర్ యాత్రకి గత 2025లో ఆల్రెడీ కైలాష్ యాత్రకు ఒక 10 days వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ ఒక 4-5 days వారు ఆగడం అనేటువంటిది టైం వేస్ట్ అనే ఉద్దేశంతో వారికి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ కాబట్టి యుఎస్ అండ్ యూకే ఇటువంటి స్టేట్స్లో ఉన్న వారికి మనం ఏం చేసామంటే ముందుగానే 3 monthsకి సంబంధించిన వ్యాలిడిటీ వీసా ఒకటి ఇస్తారు, ఈవెన్ యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కూడా. బట్ ప్రొవైడెడ్ అందులో కైలాష్, మానసరోవర్ అంటే టర్మినాలజీతో ఉన్న వర్డ్స్ వాడకుండా, ఆ పదాలు వాడకుండా వీసా తీసుకొని జాగ్రత్తగా మనము ఇటు రోడ్ రూట్లో కానీ, హెలికాప్టర్ రూట్లో కానీ, అటు సాగా వైపు కానీ, ఇటు తక్లాకోట్ వైపు కానీ ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు విత్ వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వ్యాలిడ్ సంబంధించినటువంటి పర్మిట్ అండ్ వీసాతో. సో ఇది లాస్ట్ ఇయర్ ప్రూవ్ అయినటువంటి వాతావరణం. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఒకవేళ ఇక్కడ ఉండి వీరి పేరెంట్స్ కానీ వీళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా బయట స్టేట్స్లో ఉంటే వీరిద్దరు కూడా కలిసి క్లబ్ అయ్యి కూడా కైలాష్ యాత్ర చేయొచ్చు సేమ్ టైంలో. బట్ ఆ సంబంధించిన డేట్స్ని చూసుకొని వీరి ప్రాసెస్ అంతా కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని ఎక్కడ కూడా ప్రాసెస్కి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కైలాసన్ మానసరోవర్ యాత్ర చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా పూర్తవుతుందమ్మా. కాలర్ ఉన్నారు జగన్నాథ్ గారు ఉప్పల్ నుంచి. జగన్నాథ్ గారు, భరత్ సినిమా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. హలో జగన్నాథ్ గారు, టీవీ సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఓకే
ఓకే ఓకే మాట్లాడుతున్నాను. అదే సార్ ఇప్పుడు ఇది టూర్ కి నమస్తే సార్. సార్ నమస్తే నమస్కారం అండి. మీ మాట వినపడుతుంది సార్, చెప్పండి సార్. అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, మీ ఆఫీస్ ఎక్కడ ఉంది, దీని అమౌంట్ ఎంత అవుతుంది, కొంచెం వివరాలు కావాలన్నమాట. ష్యూర్ సార్, తప్పకుండా. మా ఆఫీస్ మీకు దగ్గరలో ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒకటి, మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా మన ఆఫీస్ అందుబాటులో ఉంది సార్. ఒకసారి వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ద్వారా కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తగినటువంటి డాక్యుమెంటేషన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు లక్షణంగా సార్. మీకు కావాల్సినటువంటి గైడెన్స్ అంతా కూడా వెల్ ఎక్స్పర్ట్ టీమ్స్ ఉంటారు, వారందరూ మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే బెస్ట్ రూట్ కైలాస్కి ఏదంటే ఏది చెప్తారు మరి సార్? ఎస్ అమ్మా, ఇప్పుడు కైలాష్ అనేటువంటి రూట్ మ్యాప్ గురించి ఒకసారి మనం అనుకుంటే అసలు కైలాష్ అనగానే అసలు ఏ రూట్లో మనం కైలాష్కి వెళ్ళాలి, ప్రతి దగ్గరికి వెళ్ళాలంటే మనకు 2-3 రూట్స్ ఉంటాయి. నిజానికి ఈ యాత్ర అనేది చిన్న విషయం ఏం కాదు అని మాట్లాడుకోవడానికి అలా అనిపిస్తుందేమో, కానీ కైలాష్ యాత్ర అనేది చాలా గ్రేట్ థింగ్ అని వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తుంటారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అనుకుని ఒక విష్ లాగా ఫీల్ అవుతుంటారు. ఎస్ అమ్మా. సో అయితే కైలాష్ అనేటువంటి యాత్రకి ఒకసారి యాత్రికులు వెళ్ళిన వాళ్ళని ఒకసారి అడిగి మనం కనుక్కుంటే, వెళ్ళక ముందు కైలాష్ యాత్రకు వెళ్తున్నామా అనే భయపడేటువంటి వారు కైలాష్ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర లేదు, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర లేదు, కైలాష్ లాంటి ఈజియెస్ట్ యాత్ర లేదు అని చెప్తారమ్మా. ఒళ్ళు అలవకుండా 2 కాళ్ళు లేకుండా కూడా కైలాష్కి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు ఇంతటి అధునాతన పరిస్థితులు తోడయ్యాయి. ఇప్పుడు మీరు అడిగిన రూట్ గురించి చెప్పిన తర్వాత, ఈ రూట్ మ్యాప్ గురించి చెప్పిన తర్వాత మీకు అవగాహన వచ్చేస్తామా క్లియర్గా. యాక్చువల్గా కైలాష్ అనేటువంటి ఒక యాత్ర ఇండియన్ గవర్నమెంట్ ఏదో సపరేట్ రూట్ వేస్తున్నట్టు, మనం చైనీస్ అథారిటీస్తో పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నట్టు అపోహతో చాలామంది ఉంటారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని MEA సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. అది కేవలం ఒక సంవత్సరంకి 400 మంది లేదంటే 500 మందిని మాత్రమే లక్కీ డ్రా ద్వారా చూస్ చేసుకుని, అటువంటి వారికి ఎవరైతే 5 to 6 మెడికల్ చెకప్స్ చేసి ఢిల్లీ పిలిపించుకొని అక్కడ నుండి సంబంధించిన యాత్రకి అన్ని కూడా ఫార్మాలిటీస్ చేసి పంపిస్తూ, మళ్ళీ 5 to 6 ప్లేసెస్లో వీరికి మెడికల్ చెకప్స్ చేస్తూ, వారందరూ ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే వారు కైలాష్ అండ్ మానస్లో చేరుకుంటారు. లేకపోతే మధ్యలో ఎక్కడన్నా చిన్న BP ఫ్లక్చువేషన్స్ అయినా కూడా తిరిగి సొంత ఖర్చులు పెట్టుకుని మళ్ళీ కట్టిన డబ్బంతా వదులుకొని మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. ఇది ఒక పార్ట్. ఇది పక్కకు పెడితే భార్యాభర్త ఇద్దరు అప్లై చేసిన వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికి వస్తే ఇంకొకరు వెళ్ళలేకుండా ఉన్న పరిస్థితులు వాళ్ళు వదులుకోవాల్సే వస్తుంది. కాబట్టి ఇది వర్కౌట్ అయ్యేటువంటి వ్యవహారం కాదు. అందులో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ లెక్కేస్తే 400 to 500 మెంబర్స్కి అవకాశం ఇస్తారు ఓన్లీ పర్ ఇయర్. వెరీ లెస్ కౌంట్ అనమాట. కాబట్టి అలా కాకుండా సెకండ్ ఆప్షన్ ఏం చూస్ చేసుకుంటారు అంటే, ఇలా ప్రైవేట్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ రూట్స్ కాఠ్మండు నుంచి బై రోడ్ వెళ్ళడము, లేదంటే లక్నో నుండి బై హెలికాప్టర్ గుండా వెళ్ళడం. సో మనం కాఠ్మండు వరకు డైరెక్ట్గా ఫ్లై అయ్యి వెళ్ళిపోయి కాఠ్మండు నుండి కీరోంగ్, సాగా, న్యాలం, అక్కడ నుండి మనం మానసరోవరం, అదేవిధంగా కైలాసగిరి వెళ్ళి పరిక్రమ చేసి రావడానికి కాఠ్మండు టు కాఠ్మండే మనకు సుమారుగా 14 రోజులు సమయం పడుతుందమ్మా. ప్లస్ బై రోడ్ 1900 కిలోమీటర్లు బై రోడ్లో ట్రావెల్ చేయాలి. ప్లస్ హైదరాబాద్ టు కాఠ్మండు, కాఠ్మండు హైదరాబాద్ 2 days వేసుకోండి. సో 16 నుంచి ఒక 2 రోజులు అటు బఫర్గా పెట్టుకుంటే 18 రోజుల యాత్ర కైలాష్ అండ్ మానసరోవర్ కవర్ చేసుకొని రావడానికి అవుతే, మన ఓపిక అంతా ఈ నేపాల్ రోడ్స్లో, ఘాట్ రోడ్స్లో జర్నీస్కే సరిపోతే మన లైఫ్ టైం అచీవ్మెంట్ కేవలం కైలాష్ యాత్రలో దర్శనం వరకు మాత్రమే కాదమ్మా. కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ అనేటువంటిది ఏదైతే ఉందో, గిరి పరిక్రమ అంటాము. మన అరుణాచలంలో ఎట్లయితే గిరి పరిక్రమ చేస్తున్నామో ఆ రకంగా కైలాష్ యాత్రలో ఆ కైలాసగిరి చుట్టూ ఫస్ట్ డే 14, సెకండ్ రోజు 20, థర్డ్ రోజు 14 కిలోమీటర్లు పరిక్రమ చేయాల్సి వస్తుంది. అది లైఫ్లో నెక్స్ట్ లెవెల్ అనుభూతి అనమాట అది. సో ఎవరైతే కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ చేస్తారో వారి లైఫ్లో ఎనలేని ఒక మార్పు, ఒక రకమైనటువంటి ఒక బలం, ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ అనేటువంటి దాంతో లైఫ్ లీడ్ అవుతూ వస్తారు ఖచ్చితంగా. సో ఈ రోడ్ రూట్ అంతా కూడా ఇన్ని డేస్ అయిపోయినటువంటి వాతావరణం చూసి పక్కకు పెడితే, ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్. ఇవాళ ఇప్పుడు ఎవరికి 18 రోజులు 20 రోజులు టైం లేకపోవడము, ఓపికలు లేకపోవడము, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే, మనం హైదరాబాద్ లేదా బెంగళూరు లేదంటే చెన్నై ఏ ప్లేస్ నుంచి అయినా సరే మనం డైరెక్ట్గా లక్నో ఫ్లై అయ్యి అక్కడ నుండి జస్ట్ 4 hours మాత్రమే AC వెహికల్స్లో మనం నేషనల్ హైవేలో నేపాల్ గంజ్ అనేటువంటి ఒక పాయింట్ చేరుకొని, నేపాల్ గంజ్ అనే పాయింట్లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అని అమ్మవారి నాలుక పడ్డ ప్రదేశం ఉందమ్మా. సో వాక్చాతుర్యతను ఇచ్చిన అమ్మవారు అని చెప్తారు.
అక్కడ దర్శనం చేసుకుని డే 2 మనం సిమికోట్ అనే ప్లేస్కి చార్టర్డ్ ఫ్లైట్లో ఫ్లై అయ్యి అక్కడ నుండి సిమికోట్ నుండి హిల్సా అనేటువంటి ఒక ప్రాంతానికి హెలికాప్టర్స్లో ఫ్లై అయ్యి అక్కడ నుండి చైనీస్ బార్డర్ దాటుకోవడానికి ఒక 1/2 కిలోమీటర్ మాత్రమే జస్ట్ ఒక చిన్న బ్రిడ్జ్ పైన నడిచి ఆ చైనీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 1 అవర్ తక్లాకోట్ అనే పాయింట్ చేరుకుంటాం మనం. సో ఇక్కడ ఎక్కడ స్ట్రెయిన్ లేదు. ఆ 1 అవర్ డ్రైవ్ కూడా అంతా నేషనల్ హైవే మీదనే వెళ్ళినట్టు ఉంటుంది. చైనీస్ ల్యాండ్స్ చాలా రోడ్స్ చాలా బాగుంటాయి. తక్లాకోట్ అనే పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అసలైన టాస్క్ మొదలైనటువంటిది ఏంటంటే హై ఆల్టిట్యూడ్ పాయింట్. మీకైనా నాకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే లైట్గా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, క్లైమేట్కి కొద్దిగా అడ్జస్ట్ కాలేకపోవడం, లైట్గా హెడ్ఏక్, గిడ్డినెస్ లాంటివి రావడం జరుగుతూ వస్తాయి. కాబట్టి మన బాడీ ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 2 నైట్ హాల్స్ స్టే చేయాలి అక్కడ ఖచ్చితంగా. ఏ యాక్టివిటీస్ లేకుండా మంచి హోటల్లో 2 నైట్స్ స్టే చేస్తే మన బాడీ ఫిజికల్గా, మెంటల్గా, సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా సెట్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత మనం జస్ట్ ఒక 2 అవర్స్ డ్రైవ్లో మానసరోవరం వెళ్ళిపోతాం. ఆ తర్వాత మానసరోవరం బస్సులో మనం చుట్టూ పరిక్రమ చేయడం, ఆ వాటర్ని కలెక్ట్ చేసుకోవడం, అభిషేకము, హోమాలు లాంటివి చేసుకోవడం. ప్రతి బ్యాచ్లో 2 పురోహితులు కూడా వెళ్తారు. సో వారందరూ గైడ్ చేస్తూ వస్తారు. చక్కగా పూజాది కార్యక్రమాలు అవన్నీ కూడా చేసుకుంటారు అక్కడికి వెళ్ళి. అత్యంత విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మానసరోవరం దగ్గర నక్షత్ర రూపంలో, జ్వాలా రూపంలో నైట్ అరౌండ్ మిడ్-నైట్ 3 to 4 AM ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్ర రూపంలో దేవతలందరూ అలా వచ్చి డిప్ అయి స్నానం ఆచరించేటువంటి యొక్క మూమెంట్ చూడొచ్చు మనం. అది చాలా మిరాకిల్ వాతావరణం. మీకు, నాకు, వచ్చిన యాత్రికులకి, వెళ్ళొచ్చిన వాళ్ళకి అందరికి కనిపించినటువంటి ఒక వాతావరణం అది ప్రత్యక్షంగా చూడొచ్చమ్మా మనం. సో అంత అద్భుతమైన వాతావరణాన్ని చూసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అక్కడ నుండి మనం డార్చన్ వెళ్ళిపోయి అక్కడ నుండి కైలాసగిరికి సమానమైనటువంటి ఒక హైట్లో మనము ఒక కొండ ఎక్కి బై రోడ్, బై జీప్స్ ద్వారా వెళ్ళి అష్టపది అనేటువంటి ఒక పాయింట్ దర్శనం చేసుకుంటాం. ఒక పక్కన మధ్యలో కైలాసగిరి, ఒక పక్కన నంది పర్వతం, ఇంకో పక్కన అష్టపది చూసేటువంటి ఒక అవకాశం. అంటే కైలాసగిరిని యమద్వార్ నుండి కింద నుండి ఇలా పైకి చూడడం వేరు, సమానమైన హైట్లో వెళ్ళి దగ్గర నుంచి చూడడం వేరు. ఇంకా మన కళ్ళెదురుగా స్వామివారు ఉన్నారు అన్నటువంటి ఒక గూస్ బంప్స్ వచ్చేటువంటి ఒక మూమెంట్ అనిపిస్తుంది అమ్మ అది. సో చక్కగా దర్శనం చేసుకుని తర్వాత నెక్స్ట్ రోజు యమద్వార్ వెళ్ళి అక్కడ నుండి ఫస్ట్ రోజు 14 కిలోమీటర్లు, సెకండ్ రోజు 20 కిలోమీటర్లు, 6 కిలోమీటర్స్ మాత్రం హైట్గా ఉంటుంది. కాబట్టి పోనీ పోటర్, ఒక గుర్రము, ఒక మనిషి తీసుకోగలిగితే పరిక్రమ కూడా చాలా ఈజీగానే చేయొచ్చు. ఎవరైనా కాస్త ఆస్తమా పేషెంట్స్ లాంటి వారు, లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటి వారు ఉంటే వారందరూ ముందే రెస్ట్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు డార్చన్లో పరిక్రమ చేయకుండా మిగతా వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే పరిక్రమ చేసుకుని మళ్ళీ తక్లాకోట్ వరకు వచ్చేసి అక్కడ స్టే చేస్తాం. అంతే అలసిపోయి ఉంటాం కాబట్టి. ప్రపంచ దేశాల్లో ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే వెళ్ళేటప్పుడు ఒకరోజు, వచ్చేటప్పుడు ఒకరోజు మాత్రమే తక్లాకోట్లో స్టే ఇవ్వడం వల్ల ఈ లైఫ్ టైం పరిక్రమ అనేటువంటిది ఫెయిల్ అవుతూ రావడం జరుగుతూ వస్తుందమ్మా. కానీ ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మాత్రమే 2 days ముందే స్టే చేయాలి. వెళ్ళొచ్చిన తర్వాత కూడా 1 day తక్లాకోట్లో స్టే చేయాలి. 3 night హాల్ స్టే అనేటువంటిది లేకపోతే కైలాష్ యాత్ర ఈజ్ నథింగ్. కైలాష్ యాత్ర ఒక ఎసెన్స్ అంతా ఎక్కడ ఉంది అంటే ఈ అక్లమటైజేషన్ పాయింట్ దగ్గర ఉంది. ఆ కిటుకు మర్చిపోతే మాత్రం మనం కైలాష్ యాత్ర చేసి వృధా అని చెప్పొచ్చు మనం. సో అక్కడ నుండి ఎలా వెళ్ళామో అలా చైనీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ అక్కడ నుండి హిల్సా, సిమికోట్, నేపాల్గంజ్ వచ్చేసి ఆ తర్వాత డైరెక్ట్గా లక్నో వచ్చేసి హైదరాబాద్కి మనం 9 nights 10 daysలోనే ఒళ్ళు అలవకుండా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పరిక్రమ దగ్గర మాత్రమే మీరు కాళ్ళు యూజ్ చేశారు. ఒక పరిక్రమ అనేటువంటిది లేకపోతే 2 కాళ్ళు లేకుండా కూడా కైలాస యాత్ర చేసేవాళ్ళు, చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేయబోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా. 18 days పట్టేది 10 daysలోనే కంప్లీట్ గా మీ ద్వారా వెళ్తే కనుక కంప్లీట్ చేసుకోవచ్చు, హెలికాప్టర్ రూట్లో వెళ్తే. ఎస్ అమ్మా. రైట్ అండి. కాలర్ ఉన్నారు కమలాకర్ రావు గారు, వరంగల్ నుంచి. కాల్ తీసుకుందాం. కమలాకర్ రావు గారు, చెప్పండి. భరత్ శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం, చెప్పండి సార్. కమలాకర్ గారు చెప్పండి. కమలాకర్ రావు గారు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి సార్ ప్లీజ్. నేను కమలాకర్ రావును, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. సంతోషం, చెప్పండి సార్. మనం ఇప్పుడు నాది వచ్చేసి 71 ప్లస్, 68 ప్లస్ సార్. మేము పోవాలంటే ఎట్లా, దానికి ఏ రకంగా అయితే బాగుంటది? ఇప్పుడు బై రూట్ లో బాగుంటుందా, ఫ్లైట్ లో బాగుంటుందా, ఎట్లా పోతే బాగుంటుంది? సార్ మీరు చాలా అంటే అద్భుతమైన ప్రశ్న అడిగారు. యాక్చువల్ గా నెక్స్ట్ క్వశ్చన్స్ అవే ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. ఏజ్ లిమిట్ అడగాలనుకుంటున్నారు మీరు. సో ఏజ్ లిమిట్ అనేటువంటి విషయానికి వస్తే 13 సంవత్సరాల నుంచి మొదలు పెడితే
70 వరకు మాత్రమే 2020 వరకు అలో ఉండేదమ్మా. కానీ లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో 70 దాటిన తర్వాత కూడా 71, 72, 73, 74, 75 అంటే 1950 బాన్ వరకు మనకు పర్మిట్ వీసా అండ్ స్టాంపింగ్స్ జరిగాయి. అండ్ మరీ ముఖ్యంగా వరంగల్ నుంచి సార్ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు కాబట్టి వరంగల్ ప్రాంతం నుంచే మొదలు పెడితే సుమారుగా ఒక 100 నుంచి 150 మంది లాస్ట్ ఇయర్ ట్రావెల్ చేసిన వాళ్ళు వరంగల్ నుంచి ఎక్కువ మంది ఉన్నారమ్మా, హన్మకొండ వరంగల్లో. సో 70+ ఉన్నా కూడా వారి వైఫ్ 70 కంటే బిలో ఉన్నారు కాబట్టి వారి ఒక చిన్న సంతకం పెట్టేసి జస్ట్ ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకుంటామని అనుకున్నప్పుడు వారికి బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమి లేకుండా ఉంటే లక్షణంగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ కైలాస యాత్రకి సంకల్పించంగానే సరిపోదు, ఖచ్చితంగా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, వాకింగ్ లాంటివి ముందే గట్టిగా చేస్తూ ఉండాలి. సో అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 అశ్వ సంవత్సరం అని, ఈ సంవత్సరం కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం అని చాలా అవకాశం. కాబట్టి 2026లో అశ్వ సంవత్సరంలో ఒకసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసిన చూస్తున్న వాళ్ళకి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర అన్ని యాత్రల కంటే చాలా సులువైన యాత్ర. ఒకప్పుడు అన్ని కష్టాలతో పోయేటువంటి వాతావరణం ఉండేదేమో కానీ ఇప్పుడు అన్ని స్టార్ హోటల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మన సెల్ఫ్ కిచెన్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తూ, దాదాపుగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మన మేనేజర్స్ని ఏర్పాటు చేస్తూ సుమారుగా పోయిన సంవత్సరం 826 మంది ట్రావెల్ చేస్తే ఈసారి దానికి డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ సంవత్సరం అందరూ కైలాస యాత్రకు వెళ్ళాలని సంకల్పిస్తారు కాబట్టి ఎప్పుడో ఓపిక అయిపోయిన తర్వాత కాకుండా ఇటువంటి యాత్రల్ని ఓపిక ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే ఇటువంటి కైలాస యాత్ర లాంటి యాత్రలు చేసుకుంటే లైఫ్లో ఒక తెలియని అనుభూతి, ఒక తెలియని ఎసెన్స్, ఒక ఆధ్యాత్మిక శక్తితో చాలా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని నా యొక్క దట్టు ఈ ఇయర్ చాలా స్ప్రీషియస్ అని కూడా చెప్తున్నారు. దాని గురించి 2026 అనేటువంటి ఈ సంవత్సరం అశ్వ సంవత్సరం అని సహజంగా టిబెట్ బోన్ మతస్థులు, జైన్స్ అందరూ వారి లైఫ్ టైంలో ఖచ్చితంగా 12 సార్లు కైలాస యాత్ర చేయాల్సిందే మా లైఫ్లో. అటువంటిది ఇటువంటి సంవత్సరంలో అశ్వ సంవత్సరంలో ఎవ్రీ 12 years ఒకసారి మనకు పుష్కరం ఎట్లయితే వస్తుందో అటువంటి ఈ సంవత్సరంలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి 12 times యాత్ర చేసినట్టు ఫలితం వారి అకౌంట్లో పడుతుంది అంటారు. కాబట్టి మిగతా యాత్రలు ఏదైనా ఉంటే ఈ సంవత్సరం పోస్ట్పోన్ చేసుకుని ఈ కైలాస యాత్ర లాంటి యాత్రని ఈ సంవత్సరం సంకల్పించుకోవడం అనేటువంటిది మనం టార్గెట్గా పెట్టుకుంటున్నారు చాలామంది. ఈ 2026 మే నుండి మొదలుపెట్టి యాత్ర చేయడానికి ఆల్రెడీ ఇప్పుడే పర్మిట్స్, వీసాస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనని ఆచరణలో పెట్టినటువంటి ప్రయత్నం చేయొచ్చు అని నా యొక్క సజెషన్ అమ్మా. రైట్ అండి భరత్ శర్మ గారు, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రకు సంబంధించి అద్భుతంగా చెప్పారు. ఈసారి కనుక చూస్తున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, వెళ్తే ఎలాంటి ఫలితం ఉంటుందో స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.